అర్థమవుతుందా? రాజులైన యాజక సమూహంలో మనల్ని చేర్చాడు దేవుడు. అంతకుముందు దేవాలయాలకు వచ్చి ప్రార్థన చేసే అర్హత ఉందా? చూడండి, అలాంటి స్థితిలో నుంచి దేవుడు మనల్ని ఏ స్థితికి చేర్చాడంటే యాజకులుగా. ప్రత్యేకమే లేదు, అందరూ యాజకులే. అందరూ యాజకుల వాక్యమును బట్టి ప్రత్యేకమే లేదు. అయితే ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు? చీకటిలో ఉన్న మనల్ని అని వాడు చీకటిలో వదిలే అని ఎందుకు వదిలేదు దేవుడు? చీకటిలోనే మనం ఉన్నప్పుడు దేవుడు ఎందుకు అని చెయ్యి చాపాడు? నాకేంటి అవసరమో అని అనుకోలేదు దేవుడు. మనం ఏమనుకుంటామంటే, మన సహోదరులు ఎవరు, సపోజ్ మన సహోదరులు ఎవరికి బాధపడుతుంటే వాడే అనుభవించాలి. ఏంటంట, ఎవరు చేసుకుంటాడు అనుభవించాలి మాట సాధారణ ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ యేసయ్య అలాగ అనుకోలేదు. వాడు చేశాడు కదా తప్పులు, వాడు అనుభవించని అనుకోలేదు దేవుడు. వాడు చేసిన తప్పులకి వాడు శిక్ష అనుభవించాలి, వాడు బాధలు అనుభవించాలి, అది వాడు భరించాలి అని దేవుడు అనుకోలేదు. దేవుడు ఏం చేస్తాడంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని నడిపించాడు. దేవుడికి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఇప్పుడు ఈ ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్న వ్యక్తి ఏం చేయాలి? దేవుని గుణాతిశయములు మొట్టమొదటిగా ఆయన గుణాతిశయములు మనకు తెలియాలి. ఏం తెలియాలి? ఆయన గుణాతిశయములు మనకు తెలియాలి. ఎందుకంటే దేవుడికి ఉన్న గుణాలు ఏంటి? యేసయ్యకు ఉన్న గుణాలు ఏంటి? ఆయన గుణాల గురించి మనం చెప్పుకుంటే పోతే పెద్ద లిస్ట్ వచ్చింది. ఏమొచ్చింది? పెద్ద లిస్ట్. కొంతమంది ఇళ్ళలో ఏం చేస్తారంటే లేడీస్ ఇంటి యజమానికి పెద్ద లిస్ట్ రాసిస్తారు. ఇవన్నీ తీసుకురా ఏమిస్తారు? పెద్ద లిస్ట్ రాస్తారు. ఒక్కసారి కూర్చోండి. అట్లాగే యేసుని గురించి చెప్పుకోవాలంటే పెద్ద లిస్ట్ వచ్చింది. సింపుల్గా మనకి ఆయనకున్న గుణ లక్షణాలు ఏంటంటే ఒక 4 చెప్పుకుని. 1, ఆయన సాత్వికుడు. 2, దీన మనసు కలిగిన వాడు. 3, ప్రేమ కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? ప్రేమ కలిగి. ఇప్పుడు యేసయ్య కలిగినది ఏంటంటే తండ్రి యొక్క గుణ లక్ష్యములు, గుణాతిశయములు ఆయన వచ్చి ప్రచురము చేశాడు. ఎక్కడ చేశాడు? భూలోకానికి వచ్చి ఆయన చేశాడు. సింహాసనాన్ని వదిలేసి, మహిమ కలిగిన రాజ్యాన్ని వదిలేసి ఈ భూలోకానికి వచ్చి సాధారణమైన మనుషుల కంటే కూడా ఇంకా యుద్ధుడిగా, అంటే మనుషుల కంటే ఇంకా దీనమైన స్థితిలో ఆయన జన్మించి తండ్రి యొక్క ఉద్దేశంలో ఆయన యొక్క గుణాతిశయములను ఆయన ఈ భూలోకంలో ప్రచురము చేశాడు, ఉపదేశించాడు. ఇప్పుడు ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం. ఇప్పుడు ఎలా ఉన్నాం మనం? ఇప్పుడు ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం. ఇప్పుడు ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఆయన గుణాతిశయములను పరిచయం చేయాలి. చేస్తున్నాం మనం ఈరోజు పరిచయం చేస్తున్నాం. ఎవరికైనా చెప్తున్నామా ఆయన గుణ లక్షణాల గురించి? ఆయన ఎటువంటి వాడు చెబుతున్నామా? ఆయన ఎలాంటి వాడు పరిచయం చేస్తున్నామా? యేసయ్యని నమ్ముకుంటే ఏం జరుగుతుందని తెలియజేస్తున్నామా? ఇవి చెప్పాలంటే ఆయన గుణ లక్షణాలు ముందు మనకి తెలియాలి. ఎవరికి తెలియాలి? మనకి తెలియాలి. మనకి తెలియకుండా చెప్పగలుగుతామా? చెప్పలేము. హల్లెలూయా, హల్లెలూయా.